అక్బర్ రాణికి ఇత్తడి గ్లాసులో పాలు తాగడానికి ఇచ్చిన వెంటనే ఆమె తాగిన వెంటనే ముక్కు నుంచి రక్తం కారడం మొదలవుతుంది. అది చూసి అక్బర్ ఆశ్చర్యపోతాడు. అప్పుడు లేచి వెంటనే రక్తాన్ని తుడుస్తాడు. అప్పుడే ఒక వ్యక్తి వచ్చి అక్బర్తో, నన్ను క్షమించండి, మీ మహలును మీ నుండి లాక్కోవడానికే మీ ఇద్దరిని చంపడానికి పాలలో మందు కలిపాను అని చెప్పి వెళ్ళిపోతాడు. కొద్దిసేపట్లోనే అక్బర్, రాణి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతారు. నౌకరు ఇద్దరిని చూసి బోరున ఏడుస్తాడు. కన్నీళ్లు తుడుచుకుంటూ వెళ్ళిపోతాడు. కాని ఆ నౌకరు అక్బర్, రాణిల పగ తీర్చుకోవడానికి భోజనంలో మందు కలుపుతాడు. కాని అందరూ తినడానికి వెళ్లిన వెంటనే ఆ వ్యక్తి ఆపి, రాము, ముందు నువ్వు తిను అని అంటాడు. రాము ఏమీ మాట్లాడకుండా తినడం ప్రారంభిస్తాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి అందరినీ తినమంటాడు. అందరూ విన్న వెంటనే తినడం మొదలు పెడతారు. కాని రాము వంటింట్లోనే ప్రాణాలు కోల్పోతాడు. ఎందుకంటే అతను ముందే తిన్నాడు కాబట్టి. ఇటువైపు ఒక బాలుడు తన తల్లిదండ్రులను లేపడానికి ఎంతగానో ప్రయత్నిస్తాడు. కాని వారు కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతారు. ఆ బాలుడు ఏడుస్తూ తన తాతగారి వద్దకు పరిగెత్తుకుంటూ వస్తాడు. ఆయన కూడా చనిపోయి ఉంటాడు. తన తాత చనిపోవడం చూసి వెంటనే చేతికర్రను తీసుకుని మహలు నుంచి బయటకు పరిగెడతాడు. కాని 50 సంవత్సరాల తర్వాత అదే మహలులోకి అచ్చం రాణిలాంటి రూపమున్న ఒక అమ్మాయి తన కుటుంబ సభ్యులతో కలిసి ఉండటానికి వస్తుంది. అమ్మాయి మహలు మెట్లపై అడుగు పెట్టగానే అక్కడున్న దెయ్యాలన్నింటికీ ఒకదాని తర్వాత ఒకటిగా షాక్ తగులుతుంది. అది చూసి అందరూ చాలా భయపడతారు.